భగవంతుడు మనకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. ఈ ప్రపంచంలో లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటిలాగా మనల్ని పుట్టించలా. ఒక మనిషి జీవితం ఇచ్చాడు, మెదడిచ్చాడు, ఆరోగ్యవంతమైన శరీరం ఇచ్చాడు. దానిని ఉపయోగించి అద్భుతాలు సృష్టించాలి. ఎవడో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ చేసి మనకు అందిస్తే వాటిని అనుభవించడం కాదు. మనము ఏం సాధించాం, ఏమి ఈ ప్రపంచానికి ఇచ్చాం, మన వల్ల ఈ ప్రపంచానికి ఏం ప్రయోజనం కలిగిందనేది మన లక్ష్యంగా ఉండాలి. ఎక్కడో దగ్గర మందలో ఒకటిగా ఉండిపోకూడదు, 100లో ఒకటిగా మిగలాలి. మందలో కాకుండా 100లో ఉండాలంటే ఒక ప్రత్యేకత సాధించాలి. ఒక ప్రత్యేకత సాధించాలంటే హయ్యర్ మార్క్స్ అన్నా సాధించాలా, గొప్ప గ్రేడ్స్ అన్నా సాధించాలా. గొప్ప గొప్ప విజయాలు సాధించుకుంటే ఆటోమేటిక్గా మీకు రికగ్నేషన్ వస్తుంది, అప్రిసియేషన్ వస్తుంది. ఆ అప్రిసియేషన్, రికగ్నేషన్ మీరు సాధించాలి అని మీరు అనుకుంటే మీరు రోజు రోజుకి మీ జ్ఞానాన్ని పెంచుకోవాలి.